హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ రోజు ఏ విషయాలు డిస్కస్ చేయబోతున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. మీరు ప్రతి వర్డ్ లో అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినా స్పిరిచువల్ గా చెప్పాలన్నా కూడా పంచభూతాలు అంటుంటారు. అవును. పంచభూతాలతో మనం మమేకం అవ్వాలి, అవును. అప్పుడే యూనివర్స్ కి తెలుస్తుంది అని చెప్తుంటారు. సో లాస్ట్ ఒక వీడియో చేసాం మనం. అప్పుడు ఒక పబ్లిక్ డొమైన్ లో ఒక అతను ఒక కమెంట్ చేశారు. ఆ కమెంట్ అనేది నేను చదువుతాను, ఆ కమెంట్ మీరు ఆన్సర్ చేయండి. అన్నీ మన దగ్గర వచ్చేటట్టు ఉంటే మీరు చెప్పేవన్నీ మన దేశ ప్రధానికి చెప్పండి, మన ఆర్థిక శాఖ మంత్రికి చెప్పండి, మన దేశం బాగుపడుతుంది, జనాలు బాగుపడతారు అని కామెంట్ చేశారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? మనం చెప్పే సబ్జెక్ట్ మొత్తం అందరికి నచ్చాలని లేదు. ఇప్పుడు ఆయన నెగిటివ్ కామెంట్ పెట్టడం మనం ఏం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వేసిన క్వశ్చన్ కూడా కరెక్ట్ క్వశ్చన్ వేసాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం ఇంతమందికి చెప్తున్నాము, దేశ ప్రధానికి చెప్పినాం అనుకోండి ఇండియా బాగుపడిపోతుంది కదా అని ఆయన ఆలోచన. ఇక్కడ చూడండి, మీరు నరేంద్ర మోడీ గురించి ఒకసారి ఆలోచన చేస్తే 15-17 ఇయర్స్ ఉన్నప్పుడు జస్ట్ ఒక టీ బంక్ లో పనిచేసేవాడు. ఈ రోజు కంటిన్యూగా 3 times PM అయ్యాడు ఆయన. మీరు ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ తీసుకుంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పాను పంచభూతాలు అని చెప్పే కదా, మీరు ఒకసారి ఆయన ఏదైనా హిస్టరీ కానీ ఆయన బయోగ్రఫీ కానీ చదవండి. నేను ఏదైతే చెప్పానో ఆయన ప్రతిదీ అప్లై చేస్తున్నాడు. నేను 41 days చెప్పాను, బట్ ఆయన ఇప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 74 years. బట్ ఆయన 15 years అప్పటి నుండి, అంటే దాదాపు 50 years నుండి ఆయన పంచభూతాలకు అసెండ్ అయ్యాడు. ఆయన మనం 41 days పంచభూతాలకు అసెండ్ అవ్వండి అంటేనే అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన ఒక టీ అమ్ముకునే స్థాయి నుండి దేశ ప్రధాని స్థాయికి వెళ్ళాడంటే ఆయన పూర్తిగా యూనివర్స్కి అసెండ్ అయిపోయాడు, పంచభూతాలకు అసెండ్ అయిపోయాడు. ఆయన చూడండి, లాస్ట్ ఇయర్ అనుకుంటా దుర్గా నవరాత్రులు వస్తాయి. ఆ టైంలో ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే అక్కడ అంతా ఆ కల్చర్ ఎలాగుంటుందో మనకు తెలుసు. ఆ 9 రోజులు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు, జస్ట్ లిక్విడ్ తీసుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన భారతదేశం కాదు, ఎక్కడ వేరే దేశంలో వెళ్ళాడు. అలాగనైనా అక్కడికి వెళ్ళాడని మన కల్చర్ మర్చిపోలేదు కదా. ఈ 41 days ఏదైతే అప్లై చేస్తే, నేను చెప్తుంటాను 41 days మనం ఏదైతే అప్లై చేస్తూ ఉంటామో రాబోయే మన జీవితం బాగుంటుందని చెప్పాను. ఆయన 41 days కాకుండా 40 years అదే పనిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ రోజుకు కూడా ఆయన నియంత్రించుకోగలుగుతున్నాడు. ప్రపంచ దేశాలు ఇప్పుడు మోదీ ఆధిపత్యం కోరుకుంటున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకు ట్రంప్ మన పైన చాలా సుంకాలు విధించాడు. అయినా కూడా ఇప్పుడు ఈయన మోదీ గారు దానికి రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే పంచభూతాలకు అసెండ్ అయిపోతాడో క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతాడు. మనిషి దేనికి భయపడ్డు. కంటిన్యూగా 15 years నుంచి ఉన్నాడు ఆయన ప్రధానమంత్రిగా. ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ తీసుకుంటే మనం లాస్ట్ వీడియోలు చేసాము, బ్రహ్మముహూర్తము, పంచభూతాలు అనేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని. ఆయన అర్లీ మార్నింగ్ 3:30 to 3:40 నిద్రలేస్తాడు. ఆ సమయంలో యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, చెప్పులు లేకుండా భూమిపైన ఒక 5 నిమిషాలు నడవండి, భూతత్వం వస్తుందని. ఆయన ఎగ్జాక్ట్లీ ఇవే చేస్తాడు. అర్లీ మార్నింగ్ 5-5:30 లోపు యోగా మెడిటేషన్ అయిపోగొట్టుకొని తర్వాత చెప్పులు లేకుండా నీటిలో నడవడము, గడ్డెపైన నడవడము, భూమిపైన నడవడం, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికి 74 years అయినా కూడా డైలీ 18 hours ఆయన వర్క్ చేయగలుగుతున్నాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ప్రధాని మోడీకి చెప్పమన్నాడు ఆయన, ఇవన్నీ పాటిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి నేను ఏది చెబుతున్నానో, నేను చెప్పేది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దయచేసి ఒకసారి ఈ 41 days ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది, మనకి దండికి దొరుకుతాయండి మనకు ఇన్ఫర్మేషన్ అనేది. అసలు పంచభూతాల యొక్క బెనిఫిట్స్ ఏమని తెలిస్తే మనకు రియల్గా దాని నుంచి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ జపాన్లో కూడా ఒక వాటర్ పైన వాటర్ థెరపీ జరిగింది. 2 bottles వాటర్ పెట్టుకున్నాడు. ఒక దానికి డైలీ పాజిటివ్ వర్డ్స్ చెప్పేవాడు, ఇంకో దానికి నెగిటివ్ వర్డ్స్ చెప్పేవాడు. ఒక 1 week తర్వాత చూస్తే పాజిటివ్ వాటర్ ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడో డైలీ, ఆ వాటర్ ప్యూర్గా ఉన్నాయి. ఈ నెగిటివ్ ఆయనలో ఉన్నటువంటి బాధ, కోపం, ఈర్ష మొత్తము దాంట్లో చెప్పుకుంటూ ఉన్నాడో ఆ వాటర్ అంతా డిస్టర్బ్ అయిపోయినాయి. ఇవన్నీ చేస్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం అంటే, మన భారతదేశం వీటికి సంబంధించి ఇతిహాసాలు, పురాణాలు, మూలాల్లో ఉంది, ఇది పట్టుకోండి అంటే మనకి ఈ విధమైన కామెంట్లు చేస్తున్నారు. వాటర్ థెరపీ అనేది 100% రిజల్ట్ ఉంటుందండి. నేను చెప్తున్నా కదా, పంచభూతాలు నమ్ముకున్నారనుకోండి, ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది, రిలేషన్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే పంచభూతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో తత్వం ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం, భూమి అంటే ఏమవుతుందంటే ఓర్పు, సహనం. మీరు నిజంగా అంటే
భూమికి అసెండ్ అవ్వండి, ఒక 41 daysలో ఆ క్యారెక్టర్ రాలేకపోతే అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఒక 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైనా అవుతాడు, వీడు వాడైనా అవుతారు అంటారు. అంటే ఒకరి క్యారెక్టర్ ఒకరికి వస్తుంది ఫ్రెండ్స్లో. అలాంటప్పుడు మనం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని ఈ పంచభూతాలతో సహవాసం చేసామనుకోండి, అవి నెగిటివ్ క్యారెక్టర్ కాదు కదా. ఒక వ్యక్తి ఈరోజు ఏ ఊరు లేకపోయినా ఉండవచ్చు, కానీ పంచభూతాలు లేకుండా ఉంటాడా? ఒక నిమిషం కూడా ఉండలేడు. అలాంటి పంచభూతాల క్యారెక్టర్ మనకు వచ్చిందనుకోండి, ఈ ప్రపంచంలో నేను ఎవడు ఆపలేడు. ఈరోజు ప్రధాని మోడీ చేస్తున్నది అదే. ఆయన పంచభూతాలకు అసెండ్ అయిపోయినాడు. రోజు ఆయన తినకుండా ఉండగలడు, కానీ ఈ పంచభూతాలతో ఏదైతే అనుసంధానమై మమేకమై ఉన్నాడో దాన్ని వదిలిపెట్టి ఉండలేడు ఆయన. కాబట్టి ఈరోజు అంత సక్సెస్ఫుల్గా ఉన్నాడు. బీజేపీలో ఈరోజు ఒక ప్రధాని నరేంద్ర మోడీ తప్ప ఎవరి పేరు ఆయన వినిపిస్తుందా? లేదా. అంటే ఆ స్టేజ్కి వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఆయన ఏదైతే పంచభూతాల గురించి తెలుసుకున్నాడో, సాధన చేశాడు, కాబట్టి ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గురించి కూడా ఆయన కామెంట్ పెట్టాడు. ఈరోజు చూడండి, ఆమె ఒక హౌస్ వైఫ్ అని. అలాంటి ఆమె 2014లో మనకి సైనిక అధికారికి తీసుకున్నారు ఆమె, రక్షణ శాఖ మంత్రి. తర్వాత 2017లో వచ్చేసి ఇది ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక 41 days సాధన చేయండి అంటేనే చేయరు. వాళ్ళు ఎన్ని రోజులు దాని గురించి సాధన చేస్తే ఈరోజు ఆ స్టేజ్లో ఉంటారు. అసలు ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో ఒక ఆర్థిక శాఖ మంత్రి లేడీ ఇన్ని సంవత్సరాలు ఎవరు లేరు, బట్ ఆమె ఉంది. అంటే అలాంటి వాళ్ళని మనం మెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళని మెచ్చుకోకుండా మనం వాళ్ళకి చెప్పండి దేశం బాగుపడిపోతుందంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ పైన, భూమి పైన జన్మ తీసుకుంటారు. ఎవరు చేసేయాల్సింది వాళ్ళు చేయాలి, వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవించాలి. మళ్ళీ ఇవన్నీ మీరు చెప్తే అయిపోతుంది కదా అంటే, ఏదైనా చూడండి, మనకు ఆకలిస్తే మనమే తింటాం, వేరే వాళ్ళు తెచ్చి వండి పెట్టి తినిపించరు కదా. సేమ్ అలాగండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే, చెప్పే వరకు ఎవరైనా చెప్పగలరు, కూర్చోపెట్టి చేయించగలరు, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఆ జాబ్కి పిలిచిన వాళ్ళు మనం ఈ ఇంటర్వ్యూలో పాస్ అయితే జాబ్ ఇస్తారా, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే జాబ్ ఇస్తారా? పాస్ అయితేనే జాబ్ ఇస్తారు. సేమ్ యూనివర్స్ కూడా అలాగండి. యూనివర్స్ అనేది ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి కట్టుబడి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అల్టిమేట్గా తీర్చిదిద్దడంలో యూనివర్స్ అనేది ఎప్పుడు ముందు ఉంటుంది. ఓకే. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పంచభూతాలకు అసెండ్ అవ్వండి, పంచభూతాలకు అసెండ్ అవ్వండి. అంటే ప్రధానమంత్రి మోడీ ఏ రేంజ్లో అయినా ఉన్నాడో మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలి. మనం వాళ్ళ హిస్టరీ చదవండి, ఆయన డైలీ ఆయన యొక్క లైఫ్ స్టైల్ చేసుకోండి. ఆయన భారతదేశంలో ఉన్న ఏ రకంగా ఉంటాడో, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీలో ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఆయన క్యారెక్టర్ చేంజ్ చేసుకోడు కదా. అలాంటి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ మనకు ఉన్నప్పుడు మనం ఏముందో మనకు తెలియకోకుండానే డైలీ యూనివర్స్లో అనుసంధానమై మమేకమైపోతుంది. అప్పుడు డైలీ మనం ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం లేదండి. మనము ఏం చేయాలంటే ఈ ప్రాక్టికల్గా మనము వాటికి అసెండ్ అయ్యేంత వరకు సాధన చేయాలి. ఒకసారి వాటికి అసెండ్ అయిపోయినాం అనుకోండి, ఇంక మనం డైలీ ప్రత్యేకంగా దాని గురించే చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయి కృష్ణ గారు. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, స్పిరిచువల్గా ఏంటంటే ఎలాంటి పర్సన్స్ అయినా కూడా ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పంచభూతాల గురించి, యద్భావం తద్భావతి గురించి చెప్తూ ఉంటారు. ఈ ఓట్సే కొత్తగా ఉన్నాయి, వీటిని ఫాలో అవుతుంటే అసలు మంచి జరుగుతుందని చాలామంది క్వశ్చన్ చేసుకుంటారు. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు, లేదంటే ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఒక టైము డేట్ ఫిక్స్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి భగవంతుడిని దర్శించుకునే రోజుల్లో రైట్ నో బ్రతుకుతున్నాం. సో ఒక్కసారి పంచభూతాలకి అసెండ్ అయితే మన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని స్పిరిచువల్ గురు అనంత్ సాయి కృష్ణ గారు చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్పిన మాటలు మీకు బాగా మోటివేషనల్గా అనిపించినా, లేదా స్పిరిచువల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆర్థికంగా, భౌతికంగా అంటే రిలేషన్స్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా డౌట్స్ ఉంటే ఆయనతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.